నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ట్రంప్ వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే పౌరసత్వంపై బాంబు పేల్చేశారు. 100 ఏళ్ల నాటి జన్మతః పౌరసత్వ చట్టానికి చెల్లుచిటి రాసేశారు. దీంతో భారతీయులపై పెద్ద ప్రభావమే పడనుంది. పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇచ్చారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాల్ని భారీగా రివర్స్ చేశారు. వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వం విషయంలో ట్రంప్ నిర్ణయాలు గుబులు పుట్టిస్తున్నాయి. ట్రంప్ గన్ ఫైరింగ్ ఇంతటితో ఆగుతుందా? ఇంకా ఎలాంటి సంచలన ఆదేశాలు వెలువడతాయి? భవిష్యత్తులో ప్రపంచానికి తలనొప్పి తప్పదా? కొత్త అమెరికాను చూస్తారని వాగ్దానం చేసిన ట్రంప్ తొలి రోజు నుంచే మాట నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇచ్చారు. పౌరసత్వం విషయంలో ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రభావం అమెరికాలో ఉన్న లక్షల మంది భారతీయులపై పడనుంది. అమెరికా 47వ అధ్యక్ష హోదాలో వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది జన్మతః పౌరసత్వంపై వేటు. దాదాపు 100 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్వస్తి పలికేసింది. ఈ నిర్ణయం ప్రభావం అమెరికాలో ఉంటున్న ఎంతో మంది భారతీయులపై పడనుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థుల, టూరిస్టు, తాత్కాలిక వర్క్ వీసాలపై దేశంలో ఉంటున్న వారికి జన్మించే పిల్లలకు ఇక అమెరికా పౌరసత్వం లభించదు. ఈ తరహా పౌరసత్వం ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వడం లేదని, తాము కూడా ఇచ్చేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికైనా అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం, గ్రీన్ కార్డ్, అమెరికా మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదైనా ఒక గుర్తింపుంటేనే వారి పిల్లలకు జన్మతః దేశ పౌరసత్వం ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు నిబంధనలతో ప్రొటెక్టింగ్ ద మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్ శీర్షికన సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ట్రంప్ జారీ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకున్నట్టు కనబడుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ వి విల్ మేక్ అమెరికా గ్రేట్, అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చారు. ఏ విధంగా అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఇమిగ్రేషన్ పాలసీస్ మీద ఐ విల్ టేక్ అ టఫ్ డెసిషన్ అని చెప్పారో, అదేవిధంగా ఈ బర్త్ సిటిజన్ రైట్ ని క్యాన్సిల్ చేయడం కానీ, తర్వాత సిబిపి అప్లికేషన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాన్ని క్రాస్ బోర్డర్ కస్టమ్స్ వాళ్ళు అసైలం కి యూజ్ చేస్తారు. వాటి మీద కూడా ట్రంప్ దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది వాళ్ళకి లోకల్ గా ఒక వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. అయితే అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ తప్పుగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికా అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ ఆర్డర్ 30 రోజుల తర్వాత నుంచి అమల్లోకి రానుంది. ఈ ఆర్డర్ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని న్యాయ నిపుణులంటున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ కారణంగా ఈ ఉత్తర్వులను చట్టబద్దంగా అమలు చేయడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. 2024 నాటికి అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. వీరు ఆ దేశ జనాభాలో 1.47% సమానం. అమెరికా జనాభాలో 34% మంది వలసదారులే. వీరు జనాభాలో దాదాపు 3/2 మందికి సమానం. అమెరికా ప్రభుత్వం విదేశీ వలసదారుల విషయంలో ఏదైనా విధానపరమైన వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావంతో దేశంలోని 34% మందిపై ప్రతికూలంగా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండి విదేశీ వలసదారులను ఇబ్బంది పెట్టేలా ఉన్న ఆదేశాలను అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. పెద్ద సంఖ్యలో వలసదారులను గ్రహించే సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్ కు లేదని ఆర్డర్ పేర్కొంది. జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. యుఎస్ రాజ్యాంగంలో జన్మ హక్కు పౌరసత్వం పొందుపరచబడినందున ఆయన ఆర్డర్ అనివార్యమైన చట్టపరమైన సవాళ్లను అధిగమించగలదా అనేది అస్పష్టంగా ఉంది. గతంలో అమెరికాలో జన్మించే పిల్లలకు దేశ పౌరసత్వం లభించేది. ఈ చట్టాల్లో సవరణ తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోకి తల్లిదండ్రులు అక్రమంగా ప్రవేశిస్తే వారికి జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదని ప్రకటించారు. ఇప్పటి వరకు దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి పుట్టిన సంతానానికి సైతం పౌరసత్వం లభించేలా ఉన్న అమెరికా చట్టాలలో ట్రంప్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి తగ్గట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ
ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతహా పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతహా పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతహా పౌరసత్వం ఇక లేనట్టే. జన్మతహా పౌరసత్వం రద్దు కావడంతో H-1B వీసాలపై ట్రంప్ తీసుకునే నిర్ణయంపై భారతీయుల్లో ఆందోళన కనిపిస్తోంది. వీసాల విషయంలో కూడా ప్రతికూల ఆదేశాలు ఇస్తారేమో అని భయపడుతున్నారు. H-1B వీసాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్న దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉంది. అయితే H-1B విషయంలో సంస్కరణలుంటాయని గతంలో ట్రంప్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ట్రంప్ ఉన్న మూడ్ చూస్తుంటే ఆయన గత ప్రకటనను సందేహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా అంటే ఎక్కువగా వాళ్ళు స్టూడెంట్స్ గా వెళ్తా ఉంటారు అక్కడికి, కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో అయితే స్టూడెంట్ బ్యాన్ ఏమీ లేదు. సో ఎక్కువగా F1 స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కువగా వరీ అవ్వాల్సిన పని లేదు. అంటే మున్ముందు ఇది ఓన్లీ డే 1, అంటే మనం ఇంకా ఎక్కువగా ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలేటెడ్ టు దిస్ సైన్ చేయలేదు కాబట్టి వి నెవర్ నో ఫ్యూచర్లో. బట్ యాజ్ వీ స్పీక్ సో స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బాటమ్ లైన్ ఏంటి అంటే ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లై అయ్యి ఉండాలి F1 రూల్స్కి, అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకుండా ఉండాలి. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్షుడికి ఉన్న విశేష నిర్ణయ అధికారమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. చట్టసభల అనుమతితో పని లేకుండా అమలు చేయడమే దీని ప్రత్యేకత. చట్టసభ్యులు ఒప్పుకోరని భావించే నిర్ణయాలను ప్రెసిడెంట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాస్ చేస్తారు. పాత అధ్యక్షుడు దిగిపోతూ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను రద్దు చేయాలంటే చట్టసభ్యులు ప్రత్యేక తీర్మానం చేయాల్సిందే. ఇలా చేసిన తీర్మానాన్ని వీటో చేసే అధికారాన్ని రాజ్యాంగం తిరిగి ప్రెసిడెంట్ చేతిలోనే పెట్టింది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. చట్టసభ ఆమోదం లేకుండా జారీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకించలేనప్పటికీ నిధుల విషయంలో వీటి అమలుకు అడ్డంకులు సృష్టించొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉన్నప్పటికీ దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడికే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ ఎజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. అమెరికా చరిత్రలో వేల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జార్జ్ వాషింగ్టన్ 8 ఆర్డర్లపై సంతకాలు చేస్తే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అత్యధిక ఆర్డర్స్పై సంతకాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతల్లో 220 ఆర్డర్లపై సంతకాలు చేయగా జో బైడెన్ తన హయాంలో 160 ఆర్డర్స్పై సంతకాలు చేశారు. అయితే అధ్యక్షుడు చట్టపరిధిని దాటి ఏదైనా నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వలసల విషయంలో కఠిన వైఖరి తీసుకుంటామని ముందే చెప్పిన ట్రంప్ మెక్సికో సరిహద్దును పూర్తిగా మూసివేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిహద్దు గోడను వీలైనంత త్వరగా కట్టాలని చెప్పారు. అప్పుడే అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుంది అనేది ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. మెక్సికో సరిహద్దు మూసివేయడం ద్వారా నేరగాళ్లకు చెక్ పెట్టాలి అనేదే ట్రంప్ అసలు వ్యూహమని అధికారులు చెబుతున్నారు. అటు మెక్సికో కూడా తమ దేశానికి సంబంధించిన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఇందుకోసం సరిహద్దుల్లో యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అంది. ట్రంప్ వెలువరించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో చాలా వరకు తొలి విడతలో తీసుకున్న నిర్ణయాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రంప్ పాలనలో మార్పు ఉంటుందని ఆశించిన వారికి ఇప్పుడు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రెండో విడతలో కూడా ట్రంప్ ప్రపంచానికి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగిందే. కోవిడ్ వ్యాప్తి సమయంలో WHO బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిందే. నూతన అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణను నియంత్రిస్తూ మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసినటువంటి ఆదేశాలను తొలగించారు ట్రంప్. సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామాగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు. చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ 75 రోజుల సమయం ఇచ్చింది. యుఎస్ కు ఆ యాప్లో 50% వాటా ఉండాలని ట్రంప్ తెలిపారు. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడంపై కూడా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు.
అలాగే ఈవీలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెస్లా అధినేత మస్క్ కు షాక్ ఇచ్చింది. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50% ఈవీలుండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలీకి మౌంట్ మెకిన్లీగా పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడి పేరు మీద శిఖరానికి ఈ పేరు పెట్టారు. కెనడా, మెక్సికోలపై అదనపు సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇరు దేశాలపై 25% అదనపు సుంకాలు విధించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరవ్వాలని ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. అయితే మిలిటరీ మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపుంటుంది. పాలనపై పట్టు సాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన సుమారు 1600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాటి అల్లర్ల ప్రధాన సూత్రధారితో 100 మంది జైళ్ల నుంచి విడుదల కానున్నారు. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన చోటే మొదట పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు ట్రంప్. అనంతరం వైట్ హౌస్ కు వెళ్లిన తర్వాత మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్స్ ను జారీ చేశారు. ఇమిగ్రేషన్ ను అరికట్టడం, శిలాజ ఇంధనాల ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ నిబంధనలను ఉపసంహరించుకోవడం వంటివి ట్రంప్ ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన యాక్షన్ ప్లాన్ అమలు చేయడం ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన 6 గంటల్లోనే దాదాపు 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేశారు. మిలియన్ల కొద్దీ యుఎస్లో ఉన్న అక్రమ వలసదారులను వెనక్కి పంపించనున్నట్టు ప్రకటించారు. బోర్డర్లో అత్యవసరంగా బలగాలను మోహరించాలని ఆదేశించారు. అదేవిధంగా న్యూ గ్రీన్ పాలసీకి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన చాలా అంశాలు అమలయ్యే విధంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రపంచానికి మళ్లీ గతకాలపు ట్రంప్ పోకడలు తప్పవని స్పష్టమైపోయింది. ఇప్పుడు ప్రపంచ సంస్థలపై ట్రంప్ కఠిన వైఖరి చూస్తుంటే నాటో సంగతేంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. గతంలో నాటోలో అమెరికా కొనసాగాలంటే ట్రంప్ కొన్ని షరతులు పెట్టారు. ఇప్పుడు ఆ షరతులకే కట్టుబడితే మాత్రం నాటో మనుగడకు కూడా ముప్పు పొంచి ఉన్నట్టే. ఇకపై ప్రపంచ దేశాల మధ్య కుదిరే ఒప్పందాలకు అమెరికా గౌరవం ఇచ్చేది అనుమానమేనని హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో గత 4 ఏళ్లలో ఒక దారిన పడ్డ అంతర్జాతీయ ఒప్పందాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ట్రంప్ అనుకున్నది సాధించడానికి సుంకాలను ప్రయోగిస్తారని కూడా ఇప్పటికే శాంపిల్స్ చూపించారు. అటు వలసలు, ఇటు సుంకాలు, మరోవైపు ప్రపంచ సంస్థలపై కత్తి కట్టిన ట్రంప్ వైఖరి చూస్తుంటే ఈసారి మరింత దూకుడుగా పాలన సాగించడం ఖాయమే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ అందుకోసం ఏది అవసరమో అదే చేస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అంతేకాని అగ్రరాజ్యమనే ట్యాగ్ ఉన్నంత మాత్రాన ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేస్తూ తమ శక్తి వృధా చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేశారు. ట్రంప్ ఇదే దూకుడుతో వ్యవహరిస్తే ప్రపంచ భౌగోళిక సమీకరణాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రంప్ దూకుడుతోనే ఇజ్రాయెల్, హమాస్ శాంతి ఒప్పందం జరిగిందని ఆయన టీం ప్రచారం చేస్తోంది. రేపు ఏదోలా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపగలిగితే ఇక ట్రంప్ కు పట్టపగ్గాలుండవనే సంకేతాలొస్తున్నాయి. జన్మతః పౌరసత్వం రద్దుతో తొలి దెబ్బ భారతీయులపై వేసిన ట్రంప్ ఆ తర్వాత మెక్సికో, కెనడాలకు సుంకాల పేరుతో షాక్ ఇచ్చారు. చైనా సంగతి ప్రస్తుతానికి ప్రస్తావించకపోయినా రాబోయే రోజుల్లో తమనేం చేస్తారో అనే డ్రాగన్ కంట్రీ కూడా కలత చెందుతోంది. ఒకవైపు ప్రపంచ పెద్దన్న అనే ట్యాగ్ లైన్ అక్కర్లేదు అంటూనే మరోవైపు అన్ని దేశాలను అమెరికాకు అనుకూలంగా ఆడించాలనే వ్యూహంతో ట్రంప్ పావులు కదుపుతున్నారు. ట్రంప్ డబుల్ గేమ్ స్పీడ్ చూసి మిగతా దేశాలు కంగారు పడుతున్నాయి. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి జరుగుతున్న తరుణంలో యుఎస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం ఖచ్చితంగా ప్రతికూల సంకేతాలు పంపే అవకాశముంది. అయితే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పరంపర ఇంతటితో ఆగదంటున్నారు. ఇంకేమి సంచలన నిర్ణయాలు ఉంటాయోనని అందరిలోనూ గుబులు రేగుతోంది. తన తొలి విడత నిర్ణయాలను మంచివి కాదని ప్రపంచం విమర్శించింది. కానీ ఇప్పుడు అవే నిర్ణయాలు అమలు చేసి తన వైఖరి తప్పు కాదని నిరూపించుకోవడానికి ట్రంప్ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో మిగతా వేటిని పట్టించుకోవడానికి ట్రంప్ సిద్ధంగా లేరు. తీవ్ర ప్రతికూలతలను ఎదురొడ్డి రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టిన ట్రంప్ ఏది ఏమైనా తన ప్రాథమిక సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధ్యక్షుడిగా తొలి రోజే ట్రంప్ దూకుడు చూస్తుంటే ఆయన ఈసారి మరింత అగ్రెసివ్ గా పాలన చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయడం మొదలుపెట్టారు.
ప్రస్తుత ఇమిగ్రేషన్ విధానాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించిన ఆయన మెక్సికో నుంచి నేరస్తులు దేశంలోకి అడుగుపెట్టకుండా దేశ దక్షిణ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మెక్సికో నుంచి అమెరికా వచ్చేందుకు అనుమతులు పొందిన వారు సైతం అక్కడే ఆగిపోయేలా చర్యలు తీసుకున్నారు. మెక్సికో సరిహద్దుల వెంబడి గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై న్యాయపరమైన చిక్కులు తప్పవనే అంచనాలు వెలువడుతున్నాయి. బైడెన్ హయాంలో వినియోగిస్తున్న సిబిపి యాప్ ద్వారా నమోదై అమెరికాలో అడుగుపెట్టేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్లు పొందిన వలసదారుల పరిస్థితి ఏంటనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 1450 మంది లాటరీ సిస్టమ్ ద్వారా అపాయింట్మెంట్లు పొందారు. అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే సిబిపి యాప్ అదృశ్యమైంది. కొద్ది వారాల క్రితం అపాయింట్మెంట్లు పొందిన వారివి రద్దయ్యాయి. అమెరికాలో 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు ట్రంప్ అంచనా వేయడంతో ఆయన తాజా ఆదేశాలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ద్వారా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ చెబుతున్నారు. అలాంటి వారిని వారి దేశాలకు తప్పకుండా పంపిస్తామని, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో తమ సంతానం విషయంలో ట్రంప్ ఆదేశాల పట్ల పలువురు మెక్సికన్ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. మరికొంతమంది తమ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా పేర్లను గుర్తిస్తారనే భయంతో లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. అమెరికాలో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న వలసదారుల బృందాలను ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. వారిని అమెరికా నుంచి పారదోలాలని పిలుపునిస్తున్నారు. అలాగే వివిధ కారణాలతో అమెరికాకు శరణార్థులుగా వస్తున్న వారికి కూడా అడ్డుకట్ట వేసేందుకు 4 నెలల పాటు వారి రీసెటిల్మెంట్ ను నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నడుస్తుండగా దానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేక్ వేయనున్నారు. బైడెన్ హయాంలో సుమారు 1,00,000 మంది శరణార్థులు అమెరికాలో స్థిరపడ్డారు. లింగ సమానత్వం విషయంలో ట్రంప్ మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడే ఈ విషయంలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటారు. సైన్యంలో పనిచేస్తున్న లింగ మార్పిడి దళాలపై నిషేధం విధించారు. దీంతో ట్రాన్స్జెండర్ సిబ్బంది రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ దీన్ని పునరుద్ధరించారు. ట్రంప్ ఇప్పుడు మళ్లీ దీనిపై కత్తి దూస్తున్నారు. అంతేకాదు, ఇకపై పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో జీవ సంబంధమైన వాస్తవికత ఆధారంగా లింగాన్ని ఎంచుకునేలా స్త్రీ, పురుషుడు అని మాత్రమే కాలమ్స్ ఉండబోతున్నాయి. అయితే ట్రంప్ తీసుకోనున్న ఈ సాహసోపేత నిర్ణయం ఈ విషయంలో పౌర మానవ హక్కుల సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇది గండి కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా యాపిల్, కోస్టో వంటి సంస్థలు మాత్రం డిఐఈని అమలు చేస్తున్నాయి. తమ సంస్థల్లో ట్రాన్స్జెండర్లు నియమించుకుంటున్నాయి. ప్రతి అంశంలోనూ ట్రంప్ విపరీతమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. వాటిని ప్రపంచం ఎలా భావించినా తాను మాత్రం తన స్టైల్లో ముందుకెళ్లాలని చూస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక అనుకున్నది చేయకపోతే అధికారం ఉండి ఉపయోగం ఏంటనేది ట్రంప్ ఉద్దేశం. అందుకే తొలి విడత మాదిరిగా ఈసారి సందేహాలకు తావుండదని, చాలా వేగంగా స్పష్టమైన నిర్ణయాలుంటాయని ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆదేశాలిస్తున్నారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, సమయం మాత్రం తక్కువగా ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే వీలైనంత మార్పులు తేవడమే లక్ష్యంగా సిబ్బందిని కూడా పరుగులు పెట్టించే ఉద్దేశంతో ఉన్నారు. మొన్నటిదాకా ట్రంప్ నిర్ణయాల్ని మస్క్ ప్రభావితం చేస్తారనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మస్క్ షాక్ ఇచ్చేలా ట్రంప్ నిర్ణయాలు చూస్తుంటే ఆయన ఎప్పటిలాగే ఎవరినీ లెక్క చేసే ప్రసక్తి లేదని తేలిపోయింది. అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్, అమెరికా బెస్ట్ ఈ నినాదాల ఆధారంగానే పాలన ఉండాలి అనేది ట్రంప్ అభిలాష. ఇందుకోసం తనతో ఉన్నవారు కొంత నష్టపోయినా లెక్క చేయకూడదనే అంశం సూత్రంగా పెట్టుకున్నారు. భారీ సంఖ్యలో బైడెన్ ఆదేశాలు రద్దు చేయడం వెనుక కూడా ట్రంప్ వ్యూహం స్పష్టంగా ఉంది. డెమోక్రాట్లు ట్రంప్పై కత్తి కట్టినట్టు వ్యవహరించడాన్ని మరిచిపోయేది లేదని, అప్పుడు ఇబ్బంది పెట్టిన వారందరికీ తగిన బుద్ధి చెబుతాననే ధోరణి కనిపిస్తోంది. ట్రంప్ సంగతి ముందే గ్రహించే బైడెన్ చివరి గంటల్లో కూడా పలు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వాటన్నిటినీ రివర్స్ చేసిన ట్రంప్ తన దగ్గర ఆ పప్పులుడకవని తొలి రోజే సంకేతాలు పంపారు. ట్రంప్ దూకుడు చూసిన ప్రపంచం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలుంటాయోనని భయపడుతోంది. ఉక్రెయిన్ కూడా తమ గతేంటా అనే ఆలోచన మొదలైపోయింది. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ పుతిన్ కు కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో తన లక్ష్య సాధనకు అడ్డొచ్చే ఎవ్వర్నీ వదిలేది లేదని చెప్పేసినట్టయింది.